హలో అటు తిరుగు సార్. ఫస్ట్ నెల చిట్టిస్తున్నారు, చిట్టించి కట్టించుకొని 2 నెలలు ఇస్తా అని చెప్పి మళ్ళీ డ్రా సిస్టమ్ పెట్టి ఈ లిస్టింగ్ వీళ్ళు డ్రా సిస్టమ్ పెట్టి డబ్బులు 3 నెలలు 4 నెలలు చిట్టి డ్రా వచ్చింది. 4 నెలలు వచ్చిన తర్వాత 5 నెలల పాట వస్తే 5 అయిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది. నేను 3 నెలలు చిట్టి మార్గదర్శి మిరియాలు కూడా కట్టలేదు. ఈ చిట్టి కట్ చేసుకున్న ఆ చిట్టి అంటే మొన్న శుక్రవారం వచ్చాం. శుక్రవారం వస్తే డబ్బులు అంటే బల్ల గుద్ది నీకు సోమవారం నీ డబ్బులు నీకు ఇస్తాను 5,35,000 రూపాయలు అని. ఈరోజు డబ్బులు ఏమంటే ఈరోజు డబ్బులు ఇవ్వట్లేదు. ఒకటే సతాయిస్తున్నారు. 4-5 నెలల నుంచి ఇదే మాట ఇల్లది కట్టించుకుంటారు. ఆ డబ్బులు తీరినాక చిట్టి డబ్బులు అట్టే ఉంచుకుంటారు. ఒకటే సతాయిస్తారు, డబ్బులు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఒక నిమిషం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మార్గదర్శి చిట్ ఫండ్స్ వద్ద గుగులోతు రమేష్ అనే కూడా వాసి మార్గదర్శి చిట్ ఫండ్స్ కు తాళం వేయడం జరిగింది. అసలు తాళం ఎందుకు వేయడం జరిగిందో, అసలు వాళ్ళకున్న బాధ ఏందో వారు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఈ రోజు మీరు మార్గదర్శికి తాళం వేయడం జరిగింది? నేను గత 7 నెలల నుంచి చిట్టీలు కడుతున్నా. నాకు డ్రాలో చిట్టి డ్రాలో డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు ఇవ్వకుండా చిట్టి క్యాన్సిల్ చేసుకున్నాం. క్యాన్సిల్ చేసుకుని లెటర్ రాసిన తర్వాత 10 రోజులు 15 రోజులు డబ్బులు వస్తున్నాడు. నేను లెటర్ పెట్టి కూడా 3 నెలలు అయిపోయింది. నాకు 5,25,000 రూపాయలు అమౌంట్ ఇవ్వట్లేదు. అందుకోసం ఆ రోజు శుక్రవారం వచ్చిన. శుక్రవారం వస్తే మేనేజర్ ఏమన్నారంటే, నీకు సోమవారం రోజు నీకు డబ్బులు ఇస్తా అని బల్ల మీద చేయగొట్టి, ఆ వీడియో కూడా నాకు ఉంది, బల్ల మీద చేయగొట్టి నీకు సోమవారం సాయంత్రం నీ డబ్బులు నీకు చెక్ ఇచ్చేస్తున్నాడు. ఈ రోజు వస్తే ఉదయం నుంచి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. ఆఫీస్కి వస్తే ఆఫీస్లో లేడు సార్. ముఖ్యంగా చెప్పండి, మీరు అసలు సూర్యాపేట మార్గదర్శిలో చిట్టి వేసారా, మిర్యాలగూడ మార్గదర్శి చిట్టి వేసారా? అసలు అక్కడికి ఇక్కడికి సంబంధం ఏంది? ఎంత అసలు మీరు వేసే చిట్టి ఎంత అమౌంట్? నేను మిర్యాలగూడ చిట్టి 42 నెలలు కంటిన్యూ కట్టిన, అయిపోయింది. అది 1 నెల పెండింగ్ ఉంటే అప్పుడు అలా కట్ చేసుకొని మిగతా డబ్బులు ఇవ్వని అప్పుడు చెప్పిన. అదే కంటిన్యూ అవ్వకుండా సూర్యాపేట నేను కట్టిన. ఒకటి 25 లక్షలు 2 50 లక్షల చిట్టి. 50 లక్షల చిట్టి క్యాన్సిల్ చేసుకుంటే 2,62,500 2,62,500 నాకు అమౌంట్ రావాలి రిటర్ను. ఆ డబ్బులు వాళ్ళు చిట్టి ఇవ్వట్లేదు. నేను లెటర్ వేసుకున్నా. సెప్టెంబర్ 13వ తారీఖు లెటర్ వేస్తే సెప్టెంబర్ 23 కానీ 25 తారీఖు నీ అమౌంట్ నీకు వస్తుందని చెప్పారు. ఈ రోజు దాకా రెస్పాన్సిబుల్ లేదు. శుక్రవారం వచ్చాం, మాట్లాడాం. శుక్రవారం వస్తే సోమవారం వస్తుందని బల్ల మీద కొట్టారు. ఆ రోజు నుంచి మేనేజర్ ఫోన్ ఎత్తట్లేదు. మీరు షూరిటీ ఇచ్చిన వ్యక్తులు ఆల్రెడీ వాళ్ళు కొంత అమౌంట్ కూడా ఇచ్చే బోర్డ్స్ ఉన్నాయట, అందువల్ల మీకు ఇస్తలేరని వాళ్ళు చెప్తున్నారు. వాస్తవం అదే వాస్తవం కాదు. వాళ్ళు నెలకొకటి పెండింగ్ పెడుతున్నారు. నెలకొకటి పెండింగ్ పెడుతున్నారు. అది వాళ్ళ మార్గదర్శి. ఇది ఒక నెల పెండింగ్ పెట్టుకుంటా అలా మన డబ్బులు మొత్తం నాకు 5,25,000 రూపాయలు అమౌంట్ రావాలి. వాస్తవమే, కానీ మీరు తాళం వేయడం అనేది చట్టరీత్యా నేరం కదా, ఎట్లా చూస్తుందని? అవును సార్, నేను 3 నెలల నుంచి ట్రై చేస్తున్నా. 3 నెలల నుంచి తిరిగి మేనేజర్ బతలాడి దండం పెట్టినా కూడా నాకు డబ్బులు అసలు రెస్పాన్స్ లేరు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. ఆ చంద్రనాయక్ ఇంటికి వచ్చి, ఆ స్వామి రికార్డు కూడా ఉంది, ఆ చంద్రనాయక్ వచ్చి డబ్బులు కట్టు నీకు డబ్బులు ఇస్తాను. ఆ చంద్రనాయక్ డబ్బులు ఎట్లా ఫోన్ ఎత్తట్లేదు. ఎవరు రెస్పాన్సిబుల్ లేదు. ఈడికి వచ్చినా కూడా ఎవరు రెస్పాన్సిబుల్ లేదు. మేనేజర్ ఇవాళ 2 మాట్లాడతారు, రేపు 2 మాట్లాడతారు. ప్రతిసారి ఇద్దరు మార్చుకుంటూ ఉంటారు. ఏమైంది ఇప్పుడు లాస్ట్ మీరు తాళం వేసినాక ఏం జరిగింది? నాకు పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు, దీనికి లాక్ చేయండి, మీరు స్టేషన్కి రమ్మని చెప్పాడు. నేను అన్లాక్ చేసిన. స్టేషన్కి రమ్మని ఇటుకి వచ్చి స్టేషన్కి వెళ్తున్నా. ఇప్పుడు మీ పరంగా చెప్పండి, ఇప్పుడు మార్గదర్శిలో కొత్త చిట్టి జాయిన్ అయిన వాళ్ళకి మీరు ఏం చెప్పబోతున్నారు? ఇది ఒక దొంగ. ఈ మార్గదర్శి అనేది ఒక అబద్ధం, ఫేక్. ఇది వాళ్ళ కోసం వాళ్ళే చేసుకుంటారు. మిగతా ఎవరిని పట్టించుకోరు, అవసరం లేదు. వాళ్ళు ఏదైనా వాళ్ళ కోసమే. ఇది ఇలా చేసేటోళ్ళు కూడా దొంగలు. మేనేజర్ మెయిన్ దొంగ, వాళ్ళ కింద చంద్రనాయక్ దొంగ, అసిస్టెంట్ మేనేజర్ ఇంకా దొంగ. వాళ్ళ రికార్డులు కూడా ఉన్నాయి సార్. నా అక్కడ వాయిస్ రికార్డు ఉంది. 2 నెలలు ఇస్తా అని చెప్పారు. నా ఇల్లు కాగితాలు పెట్టినా కూడా డబ్బులు ఇయ్యారు నాకు. షూరిటీలు కావాలంటే వాళ్ళకి షూరిటీలు పెట్టించినా వాళ్ళు అంతే 1 నెల పెండింగ్ చేస్తా ఉంటారు, పెండింగ్ పెడతా ఉంటారు. ఇక వాళ్ళు అదే అంతే వాళ్ళది. ఓకే, మనం చూస్తున్నాము మార్గదర్శి వద్ద మాత్రము స్వామి తాళం వేయడం జరిగింది, కుడకొడ వాసి. అయితే వాస్తవానికి తాళం వేయడం అనేది మాత్రం చట్టరీత్యా నేరమే. కాకపోతే ఏంటంటే నాకు డబ్బులు 4 నెలల నుంచి 5 నెలల నుంచి నన్ను ముప్పు తిప్పలు పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా తాళం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కూడా ఆవేదన చెందుతున్నారు. అంతేకాదు అసలు విషయం తెలుసుకుందామంటే ఇక్కడ మేనేజర్ కూడా అందుబాటులో లేడు వాస్తవానికి. ఎందుకంటే అసలు ఎన్ని నెలల నుంచి పెండింగ్ ఉంది, ఇతనికి ఎంత రావాలి, దాంతోపాటు మిర్యాలగూడలో మార్గదర్శిలో కూడా అమౌంట్ పెట్టాడని తెలుస్తుంది. అసలు షూరిటీదారులు ఎవరు, అసలు షూరిటీ ఎంతమంది తీసుకుంటున్నారు ఏం కథ అనేది తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే మేనేజర్ అందుబాటులో లేడు. దీన్ని రేపు మనం తెలుసుకునే పని చేద్దాం.